నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం, నీ తండ్రిని ఆనుకోవటం. అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే, నువ్వు కొట్లాడితే, నువ్వు పోరాడితే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైప్ కాదు. నీకు ఆ హక్కు ఇచ్చాడు, నీకు ఆ హక్కు ఇచ్చాడు. నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. సమాధానం ఆయనే ఇస్తాడు. నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది? సమాధానం ఆయనే ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. ఊరకనే ఉండి యెహోవా ఇచ్చే రక్షణను చూడు అంటాడు. ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే. నా పనులు, నా సంకల్పం, నా తీర్మానాలు, నేను చేసే పనులు నీకు అందవు. నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో దాని నుంచి ఒక 20 కిలోమీటర్ల తర్వాత నాది మొదలవుతుంది.